హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్య పరిష్కారంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనిని తెరిపించేందుకు బ్రిటన్ రంగంలోకి దిగింది. 30 దేశాలను ఒక చోటకు చేర్చింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొనబోతున్నారు. ప్రపంచంలో ఎక్కువ శాతం ఆయిల్ హార్ముజ్ ద్వారా వెళ్తుంది. దీనిని ఎక్కువ కాలం మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక పరిణామాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇంధన మార్కెట్స్ ను స్థిరీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ రంగంలోకి దిగింది. అయితే బ్రిటన్ జరుపుతున్న ప్రయత్నాల్లో రాజకీయ దౌత్య పరిష్కారాలు ప్రధానంగా ఉన్నాయి. సైనిక చర్య అంశము కొన్ని దేశాల పరిశీలనలో ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి వెట్ కూపర్ తెలిపారు. హార్ముజ్ ను తెరిపించడానికి పలువురు భాగస్వామ్యులతో చర్చలు జరుపుతున్నామని చైనా కూడా వెల్లడించింది. అయితే ఈ జలసంధిలో రవాణా పునరుద్ధరణ అవసరాన్ని గుర్తించాలని, దీనికి అందరూ కృషి చేయాలని పేర్కొంది. హార్ముజ్ ను తెరిపించడంపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని దక్షిణ కొరియా కూడా తెలిపింది. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్య పరిష్కారంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దీనిని తెరిపించేందుకు బ్రిటన్ రంగంలోకి దిగింది. 30 దేశాలను ఒక చోటకు చేర్చింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొనబోతున్నారు. ప్రపంచంలో ఎక్కువ శాతం ఆయిల్ హార్ముజ్ ద్వారా వెళ్తుంది. దీనిని ఎక్కువ కాలం మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక పరిణామాలు జరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇంధన మార్కెట్స్ ను స్థిరీకరించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ రంగంలోకి దిగింది. బ్రిటన్ జరుపుతున్న ఈ ప్రయత్నాల్లో రాజకీయ దౌత్య పరిష్కారాలు ప్రధానంగా కూడా ఉన్నాయి. సైనిక చర్య అంశము కొన్ని దేశాల పరిశీలనలో ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి వెట్ కూపర్ తెలిపారు. అయితే హార్ముజ్ ను తెరిపించడానికి పలువురు భాగస్వామ్యాలతో చర్చలు జరుపుతున్నామని చైనా కూడా వెల్లడించింది. ఈ జలసంధిలో రవాణా పునరుద్ధరణ అవసరాన్ని గుర్తించాలని, దీనికి అందరూ కృషి చేయాలని కూడా పేర్కొంది. అలాగే హార్ముజ్ ను తెరిపించడంపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి దక్షిణ కొరియా.